హాయ్ ఆల్, వెల్కమ్ టు భవానీ హెచ్డి మూవీస్. ఈరోజు మనము అచ్చు రాజమణి మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. అసలు ఇంటికి రావడానికి అంటే బయట రోడ్ నుంచి ఇంటి లోపలికి రావడానికి ఆల్మోస్ట్ 12 to 15 minutes పట్టింది. కార్ పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి కానీ లిఫ్ట్ వరకు నడవడానికి. ఓ మై గాడ్, నిజంగా ఇప్పుడు మీకు ఆయన ఇంట్లో ఉండే వస్తువులు హోమ్ టూర్తో పాటుగానే అచ్చు రాజమణి గారి గురించి మీకు కొద్దిమందికి ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎక్కువగా కనిపించరు అన్నమాట. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలనుకుంటారు, లేకపోతే కొంచెం సపరేట్గా ఉండాలనుకుంటారు. పర్సనల్ లైఫ్ సపరేట్, నా మ్యూజిక్ మాత్రమే తెలియాలి అనుకుంటారు. కాబట్టి ఆయన మనం ఎక్కువ మంది రికగ్నైజ్ చేయలేం. బట్ చాలా మూవీస్కి ఆయన మనకి మ్యూజిక్ అందించారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా అందించారు. పోటుగాడు కావచ్చు, ఇంకా లేటెస్ట్గా అయితే గాలి సంపత్ మూవీకి కూడా ఆయన మ్యూజిక్ అందించడం జరిగింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అందించారు. ఇంకా చాలా చాలా మూవీస్ ఉన్నాయి. లక్కున్నోడు కావచ్చు, ఫ్యూ మూవీస్ మన తెలుగులో ఉన్నాయి, చాలా మూవీస్ ఉన్నాయి మన తెలుగులో. అండ్ తమిళ్, మలయాళం ఇలా అదర్ లాంగ్వేజెస్లో కూడా చేస్తారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా మనకి చాలా విషయాలు తెలివి యాక్చువల్గా. కానీ ఆయన ఫాదరు 1000 మూవీస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. సో అలాగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ మ్యూజిక్ సామ్రాజ్యంలోనే ఉన్నారు. ఒక్కసారి ఆయన ఇంటికి వెళ్ళి ఎలా ఉంది అసలు ఇల్లు, అలాగే ఇన్స్ట్రుమెంట్స్ అసలు ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, అండ్ ఆయన ఈ ఫిల్మ్ కెరీర్ అంతా కూడా ఎలా కొనసాగింది, అందులో ఉన్న హర్డిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. లెట్స్ గో. హలో, హాయ్. యా, మీది ఇల్లు చూపించాలనేది ఫస్ట్ క్యూరియాసిటీ మాకు ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ పైకి రావడానికి 12 to 15 minutes పట్టింది. ఇట్స్ ఓకే. సో ఒకసారి హోమ్ టూర్ చూపించి మనం ఇంటర్వ్యూ చేసుకుందాము. Room and it's a small setup where ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూర్చుంటారు ఇక్కడ. they are mostly in the couch only, but here my director sits here. దాని తర్వాత నేను ఇక్కడ కూర్చొని మ్యూజిక్ చేస్తాను. అండ్ మ్యూజిషియన్స్ వస్తున్నప్పుడు వీ జస్ట్ జామ్ విత్ సమ్ వయలినిస్ట్స్ అండ్ సమ్ సింగర్స్. ఇక్కడ వెరీ ఫ్యూ మ్యూజిషియన్స్ ఇక్కడ హైదరాబాద్లో దట్ ఐ వర్క్ విత్. సో వాళ్ళు వస్తారు. సో ఇట్స్ స్మాల్ సెటప్ దట్ ఐ హ్యావ్. దట్స్ అప్ప. సో దట్ ఈస్ మై డాడ్. So this is one dholak that I got from Goa. Goa. Okay, ఇలా ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుంటుంటారా? Yeah, I keep collecting instruments. Okay. చాలా ఎక్కువ కలెక్ట్ చేస్తారా? ఎందుకంటే కొంతమందికి ఎక్కువ కలెక్ట్ చేసుకుంటారు. The small weird instruments ఉంటాయి, యూనిక్ పెక్యులియర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదండి, అదన్నీ కొనుక్కుంటున్నాను. అది కొనేసి చెన్నైలో ఉంది. వింటేజ్ కలెక్షన్ లాంటివి కూడా ఉంటాయా? Certain very rare things that are there. That and all I've bought it. ఉంది చెన్నైలో. సో కలెక్షన్లో మీకు ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కాకుండా ఇంకా వేరే ఏదైనా హ్యాబిట్ ఉందా? వేరే వస్తువులు ఏమన్నా కొనే హ్యాబిట్ అంటే ఐ కీప్ రీడింగ్ లాట్ ఆఫ్ హిస్టరీ. దట్స్ లైక్ అ హ్యూజ్ హ్యాబిట్ నాకు. సో ఐ హ్యాబిట్స్ అంటే లైక్ ఐ ట్రావెల్, I read a lot of books, and tarvata I'm a very curious guy. I keep reading a lot of history and a lot of conspiracy theories. So alanti chinna habits nadi. I mean, my favorite habit and hobby is cooking. So I cook whenever I'm in Hyderabad. I cook my own. No, I cook my own food ikkada Hyderabad lo. Nen bite food tinanu. I stopped it for now. Okay. So I keep cooking my own food and eating if I'm in Hyderabad. So ఓకే, గుడ్. సో మంచి హ్యాబిట్స్ ఉన్నాయండి మీకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని చూపించినందుకు. థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ చెన్నైలో అయితే ఇంకా మేము ఎక్కువ కలెక్షన్ చూసి ఉండొచ్చు. యా, మై స్టూడియో ఇస్ దేర్. సో యా, ఓకే. ఎనీవేస్, you guys should. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మైక్ ఏనా యూస్ చేస్తారు? యా, and రాజేంద్ర ప్రసాద్ గారు సేమ్ మైక్. రాజేంద్ర ప్రసాద్ గారు's daughter is my classmate చెన్నైలో. So we spoke a lot Chennai times, and మా నాన్న గురించి మాట్లాడారు. He knows my daddy. So we spoke a lot, and గాయత్రి ఆ టైంలో చేసే అల్లరి, సో అన్నీ మాట్లాడాము మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతుంది ఇక్కడే. హలో అచ్చు రాజమణి గారు, హవ్ యూ? I'm good. How are you? థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గుడ్. నేను మీరు నమస్కారం పెడతారు అనుకోలేదు. మిమ్మల్ని మామూలుగా ఎప్పుడు మోడర్న్గా చూస్తూ ఉంటా కదా, ఎక్కువ అలానే కనిపిస్తారు. మీరు ఎప్పుడు నాకు అంత ట్రెడిషనల్గా కనిపించలేదు. అండ్ మీ టాటూస్ అవి చూసి నేను మామూలుగానే నేను అనుకున్న దానికంటే ఇంకా అల్ట్రా మోడర్న్ అని అనిపించింది. No, absolutely not. I'm very traditional. So, like I said, just don't judge me by my tattoos. మీకు మ్యూజిక్కి సంబంధించి మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసింది కానీ, మీరు బాగా ఇన్స్పైర్ అయింది కానీ మదర్ ఆర్ ఫాదర్ ఎవరిని చెప్పచ్చు? Appa. Appa always used to tell me only very few things na songs gurinchi. And ఆ టైంలో చెప్తున్నప్పుడు సాంగ్స్ బాగాలేదంటే మా మీద చెప్తారు. సో ఇట్స్ లైక్ బాగాలేదు ఆ సాంగ్, బాగుంటే ఒక్క మాట వస్తుంది, గుడ్. దట్స్ ఇట్. ఆ గుడ్ రావడానికి లైక్ ఐ హ్యావ్ టు వర్క్ సో హార్డ్. సో హీ వాజ్ one of the most what can I say, toughest critic that I've ever faced. Yeah, I miss him, but yeah, I know that there are these certain boundaries. ఇలా ఉంటుంది ఈ సాంగ్స్, ఇలా చేస్తే నాకు నచ్చుతుంది, లేకపోతే there are these songs that he won't like it. So I try to learn from all those things. కానీ ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చకపోవచ్చు, అలా ఉంటుంది కదా. ఇప్పుడు నా మైండ్ సెట్కి ఒక మంచి మెలోడీ నచ్చొచ్చు, ఇంకొకరికి ఒక ఫాస్ట్ బీట్ నచ్చొచ్చు. సో ఇది బాగుంది అది బాగాలేదని చెప్పడానికి ఎలా అవుతుంది? అది మీ క్వశ్చన్లోనే ఉందండి ఆన్సర్. మైండ్ సెట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఆ ప్రిఫరెన్స్ని వీ వోంట్ బీ ఏబుల్ టు సాటిస్ఫై ఎవ్రీ వన్, బికాజ్ that is how critics are, you know. Some people will love it, some people will hate it, but we'll have to sail according to the director's vision and give whatever we like to kada. So there will be ఒక ప్రెడిక్షన్ ఉంటుంది, ఇలా ఓకే ఇలా చేస్తే జనాలకి నచ్చుతుంది, ఇలా చేస్తే దే వోంట్ లైక్ ఇట్. సో ఆ ఒక క్యాల్కులేషన్ ప్రకారం మనం వెళ్తాం. సో in spite of that, some people won't like it, some people might troll us, some people might, you know, throw memes at us. But learning process, we learn from that too. So take the positives. ఇప్పుడు అలాగే తీసుకోవాల్సి వస్తుంది. మీమ్స్ అండ్ ట్రోల్స్ అన్నీ కూడా ఓకే, దాంట్లో నుంచి మనం తీసుకోగలిగినంత వరకు తీసుకోవచ్చు, నేర్చుకోగలిగేవే లేకపోతే డెవలప్ చేసుకోవచ్చు, ఇలానే తీసుకుంటున్నారు మీరు. అవును, because it is so easy to make fun of anybody. Effortlessly they'll make fun చెప్తారు, and sometimes you can term it they are so heartless కూడా చెప్పొచ్చు. But I believe in taking the positives out of it. అంతేగాని I am not here to sit and crib about it. I don't have the time to crib about it. So I don't think anybody should have the time to crib about something. అంతే. ఇది అందరికీ ఉంది, అసలు ఈవెన్ యాంకర్స్కి ఉంది, అందరికీ ఉంది, ఆర్టిస్టులకి అందరికీ. Even if you go to a banker, the clerk and the accountant, they'll make fun of each other, for example, I'm saying. So it happens everywhere. సో మ్యూజిక్కి సంబంధించి, ఈ సామ్రాజ్యానికి సంబంధించి మాకు చాలా తక్కువ విషయాలు తెలుస్తాయి. ఏంటి, ప్రేక్షకులకి చాలా తక్కువ వింటాము అంతే, అది బాగుందా లేదా జస్ట్ జడ్జ్ చేసేస్తుంటాం. కానీ తర్వాత దాని వెనకాల అసలు ఎన్నాళ్ళ శ్రమ ఉంటుంది, ఏమేం చేస్తుంటారు, అసలు ఒక మూవీ డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఉండే కోఆర్డినేషన్స్ ఏంటి, ఇవన్నీ మాకు అస్సలు డీటెయిల్స్ తెలియవు. సో నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, 1 by 1 వెళ్తుందాం. మీరు ఏ మూవీ చేసినా మోస్ట్లీ అన్ని సాంగ్స్ మీరే తీసుకుని అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీకి మీరే చేస్తారు కదా అని విన్నాను. ఎందుకలా అంటే కొంతమంది పెద్ద డైరెక్టర్స్ కూడా సింగిల్ సాంగ్ చేస్తారు, లేకపోతే 2 songs చేస్తారు, అలా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ వాళ్ళు తీసుకోరు. సో మీకు ఎక్కువ ప్రెషర్ అనిపించదా అలా? No, that is not a pressure for me, because see, ఇప్పటి వరకు లైక్ అన్ని మూవీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆఫర్డ్ ఫర్ మీ, నేనే చేశాను అన్ని సాంగ్స్. బట్ దేర్ ఆర్ దీస్ ఫ్యూ మూవీస్ దట్ ఐ అసోసియేటెడ్ విత్ దట్ ఐ హ్యాడ్ టు డూ 1 song. ఆబ్లిగేషన్ అని చెప్తారు కదా. సో దేర్ ఆర్ దీస్ సర్టెన్ ఫిల్మ్స్ దట్ ఐ హ్యాడ్ టు డూ వేర్ లైక్ యు నో there will be 1 song that they ask from me. And yet I choose to listen to the story. I choose to listen to that particular portion
దాని తర్వాత ఈ సాంగ్ ప్రెల్యూడ్ ఏంటి, ఈ సాంగ్ తర్వాత ఏమొస్తుంది, సో ఈ సాంగ్కి లొకేషన్స్ ఎక్కడ, ఈ సాంగ్ ఎలా ఉంటుంది. సో అన్ని డీటెయిల్స్ నేను కనుక్కొని లైక్ ఐ విల్ ట్రై టు కంపోజ్ వన్ అండ్ గివ్ ఇట్ టు దెమ్. ఇట్ ఈస్ నాట్ అ ప్రెషర్ అట్ ఆల్. కానీ ఇఫ్ యూ డూ అన్ ఎంటైర్ ఫిల్మ్ what can I say, together, you know, if yeah, it is like a nice beautiful completion, ఒక closure ఉంటుంది. బట్ మెయిన్లీ బాలీవుడ్లో ఇప్పుడు యూ డోంట్ ఈవెన్ నో హూ ద మ్యూజిక్ డైరెక్టర్ ఇస్. ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, బట్ ప్రీతమ్ ఇస్ సంబడి హూస్ డూయింగ్ సాంగ్స్ కంటిన్యూస్లీ అండ్ సంబడి ఎల్స్ ఇస్ డూయింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న కూడా, he was called the king of background score. He did around 1,000 films for background score only in Malayalam. Right? So, but Nana had a reason why he didn't want to do songs. Okay, strong reason undedi. Why? What is that? I mean, I don't want to answer for him, but it is something that it disturbed him, so he didn't want to do it. But later in his career, he again started, okay, why don't we do songs again? Then he started doing songs slowly. Ante. So I personally don't have an issue when people choose one song from the other, because script రాస్తున్నప్పుడు they'll have a vision. Okay, ఇలాంటి songs కావాలి. So if they receive that one song from that music director, if that music director is not able to give that particular song's vision, they go with another person. So that is there, but in retrospect, what I can say is, why only for the music director? You know? So, but it's okay. When we can use 5 lyricists for 5 songs, it's okay to use 5 music directors for 5 songs. Okay. But as a composer, I don't agree to it, because I want to do the entire film, and I'm very selfish about it. And especially when I know నాకు capability ఉంది, so నేను అది చేయొచ్చు. So and I can do it. So it is their wish to do it. I don't stand by that wish, because I selfishly believe I should do all the songs in background score. And ultimately, by God's grace, I've been able to do that ఇప్పటి వరకు. యా, ఫస్ట్ మీ తెలుగు ఫస్ట్ డెబ్యూ, అలాగే ఇప్పుడు లేటెస్ట్ మూవీ గాలి సంపత్, ఈ రెండింటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ నేను మీకు తెలుసా, ఈ మూవీలో మ్యూజిక్ అనేది చాలా వైటల్ రోల్ అన్నట్లు చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీదేనా దానికి? నో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ డన్ బై సంతోష్. ఓకే. సో మ్యూజిక్లో మాత్రం అది ఎక్కువ సినిమా కొంచెం సైలెంట్గా ఒక డిఫరెంట్గా వెళ్తుంది అనిపిస్తూ ఉంటుంది. సో దానికి మీకు ఎలా చెప్పారు, అసలు ఎలా సాంగ్స్ కావాలన్నారు? ఎందుకంటే అది ఫస్ట్ది కదా, మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా కానీ, అప్పుడు ఎలా అనిపించింది? మీ మీద ప్రెషర్ ఉందా? ప్రెషర్ లేదండి, ఇట్ ఈస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. బికాస్ ఫ్రమ్ అ కీబోర్డ్ ప్లేయర్ అక్కడి నుంచి ఒక ట్రాన్సిషన్ వస్తుంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నావు. అక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ విజన్స్ ఏంటి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రెషర్స్ ఎలా ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్స్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటుంది అని ఒక స్టడీ చేశాను. బికాస్ దాని ముందు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కి పనిచేస్తున్నాను కదా అప్పుడే, మేము ఒక యాజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్. సో అలాంటి ప్రెషర్స్ ఏమి ఉంటుంది నాకు తెలుసు. సో వీ డిడ్ సమ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ కంపోజింగ్ కొంచెం తొందరగానే అయిపోయింది, because nobody involved much in when it comes to meddling with music, nothing. They gave me all the freedom I want to. I was able to sit with the director, I was able to work on the songs, and Manoj really helped me, and he really helped me out to, Macha, just do your thing, whatever you're doing is nice, just give a motivation eppudu ichadu. And so that kind of atmosphere ala untunappudu, so you will feel like doing everything and anything. So we kept doing songs, and then we locked on. Okay, ఈ సిచ్యువేషన్కి we've done versions, so we'll take this song. ఈ సిచ్యువేషన్కి, and it happened very quickly, so it was a very good experience. అయితే ఈ ట్రావెలింగ్లో జస్ట్ ఇప్పుడే మీరు మనోజ్ విషయం తీసుకొస్తే, నేను మీ ఈ హిస్టరీ అంతా చూసినప్పుడు సినిమాలు ఎక్కువగా మీకు మంచు ఫ్యామిలీతో చాలా మూవీస్ ఉన్నాయి కనిపించింది. పోటుగాడు, లక్కున్నోడు, అండ్ మామ మంచు, అల్లుడు కంచు, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. అన్ని మూవీస్ వాళ్ళ ఫ్యామిలీతో ఎలా సెట్ అయ్యింది, ఏంటి ఫ్రెండ్షిప్? Because they are the ones who offered me films. Nobody else asked me to do movies. That's it? No, I'm being frank. So nobody
nobody really. Some people, of course, yes. People like Naveen helped me, Sandeep helped me. They all asked me to do music for them, and I did a lot of Tamil films. And it just happened in such a way that I happened to do a lot of films for Manoj and Mohan Babu uncle's family. So, but as I said, it's a journey. So it'll take you somewhere, and it happened that I had to do a lot of films for them, and I enjoyed every bit of it. అటు మనోజ్ ఫిల్మ్స్ పోటుగాడు ఇంకేవో ఉన్నాయి, ఇటు విష్ణు ఫిల్మ్స్ లక్కున్నాడు, ఆచారి అమెరికా యాత్ర, ఇటేం మోహన్ బాబు గారు. ముగ్గురికి అసలు మీరు సింక్ అవడం అంటే అదే మామూలు విషయం కాదు. It is a blessing kadandi. I'm so fortunate that I'm considered like a family member akkada, and it is a beautiful experience working for everybody. And sync anedi em kadandi. If you know what their requirement is, and if you're able to do that, so it is, I wouldn't say it is easy, but it is worth the amount of time we put composing sessions ki. So I'm happy we all came up with all that. ఇప్పుడు మరి లేటెస్ట్గా ఈ గాలి సంపత్ ఆఫర్ మీకు ఎలా వచ్చింది? యా, దానికి ఎలా ఉంది? మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీదేనా? ఓకే, సో మొత్తం ఎలా కేర్ తీసుకున్నారు మరి? గాలి సంపత్ సాంగ్ ఎలా వచ్చిందంటే, ఒక ఆల్బమ్ సాంగ్ కంపోజ్ చేశాను నేను, బేబీ ఓ బేబీ అని. బెన్ హ్యూమన్ అని ఒక సింగర్ ఉన్నారు తమిళ్లో. సో హీ లివ్స్ అబ్రాడ్, సో హీస్ అ సింగర్. సో హీ అప్రోచ్డ్ మీ ఫర్ దిస్ సాంగ్, కెన్ యూ కంపోజ్ దిస్ సాంగ్ అండ్ రైట్ ఇట్ ఫర్ మీ బ్రదర్ అడిగి ఆ సాంగ్ చేశాను. సో దే షాట్ ఇట్ అబ్రాడ్, అండ్ ఆ సాంగ్ వీళ్ళు చూసి ప్రొడ్యూసర్ సాయి, సో he called me up on a phone call. I'm in Chennai, so he called me up and said, we are doing this film, the movie is called Gali Sampath, and this is the storyline. To narrate the story, Anil will narrate it for you. I'm like, okay, cool. We want that song Telugulo. I'm like, okay, I've never taken my Tamil songs to Telugu songs, so this is the first time for me. Okay. So I'm like, I got so excited. Okay, mana song they're asking in Telugu, okay, it's exciting untadi. అలా ఒకసారి ఓకే ఆలోచించి ఐమ్ లైక్ ఓకే విల్ సిట్ ఫర్ ద నరేషన్. నెక్స్ట్ డే అనిల్ గేవ్ మీ ది నరేషన్ ఫర్ ది ఎంటైర్ ఫిల్మ్. ఐ లైక్డ్ ఇట్, ఐ లవ్డ్ ఇట్, అండ్ దెన్ వీ స్టార్టెడ్ కంపోజింగ్, అండ్ దట్ సాంగ్ వాజ్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఓకే, అది తెలుగులో చేద్దామని. అండ్ ద ఎంటైర్ ఆల్బమ్ ఇస్ రిటన్ బై రామ్ జోగయ్య శాస్త్రి. సో రామ్ జో ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, like a brother to me, and we keep conversating lots, and we also talk, and he's also a good musician. రామజోగయ్య శాస్త్రి గారు, ఆయన ఏజ్కి మీ ఏజ్కి ఫ్రెండ్, ఈ రిలేషన్ ఎలా? Well, he's young to me. Okay. He's like a brother to me, and you know what, the amount of energy he has is crazy, and that's something that I really love about Ramjo. He's like he calls me darling, I call him brother. Okay. I call him rockstar actually. So yeah, so he wrote all the songs. He also sang a song for me in that album. That song is going to be released Ippudu. That song is sung by Bhairava and Ramjo. So I don't know if he sang before, but he sang for me for the first time. So first song, that song was fixed. So second song, Ala Veli Veli Veli, we finished composing pretty quickly, Andy. Like we finished it like in a week. Oh, week. Yeah. You know how it is when you work for an Anil Ravipudi film, no? Everything should be like fat. And lyrics came to us, and then we just waited for the right singers. Alla okoka singer Benny Dayal padaru, and the other Fifi song Rahul Nambiar, Anudeep, నేను కూడా కొంచెం లైన్స్ పాడాను. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఫిఫి పాడారు. సో ఇక్కడ వచ్చి he sang that Fifi lines for me. Okay, ఇక్కడ పాడారా? So దాని తర్వాత Bhairava sang the song, like I said, Ramjo also sang the song. So it just happened like, you know, day they called me, I heard the script the next day, and then we started composing, we finished it. And background score we finished it like in 8 days. 8 days లో అయిపోయింది. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ 8 days లో. మామూలుగా ఎన్ని డేస్ తీసుకుంటుంటారు? I'll take 2 weeks,
2.5 weeks maximum. మీరా? అవును. మామూలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాట రాయడానికే కొన్ని నెలలు తిప్పించుకుంటారని చెప్పి ఇది వరకు వినేవాళ్ళం అలాగా. ఇప్పుడా లేదా అలాంటి కండిషన్? అది నాకు తెలియదండి, బికాస్ ఐ హ్యావెంట్ ఎక్స్పీరియన్స్ లైక్ దట్. అండ్ సో వెన్ ఇట్ కమ్స్ టు మీ, ఇఫ్ ఐ హ్యావ్ టు ఫినిష్ అప్పుడే ఫినిష్ చేయాలి. ఇప్పుడు ఒక రీల్ స్టార్ట్ చేస్తున్నానంటే సమ్ హౌ ఐ ట్రై ఫినిషింగ్ ఇట్ ఇన్ దట్ డే, ఎల్స్ ఇట్ విల్ గో ఆన్ ద నెక్స్ట్ డే. మ్యూజిక్ కంపోజ్ చేయడం అంటే అసలు నాకు ఆలోచిస్తుంటేనే అమ్మో ఎంత ప్రెషర్ ఉంటుందో ఏంటో. కొత్తగా ఉండాలి, మీరేమో కాపీ చేయనని చెప్పారు కదా, కాపీ చేయకుండా కొత్తగా ఉండాలి, లేకపోతే దానికి సింక్ అవుతూ ఈ స్టైల్లో ఉండాలి అంటే ఎంత ఆలోచిస్తే ఎంత కొత్త మ్యూజిక్ ఎలా వస్తుంది అని. అది వస్తుందండి అంతే. ఇఫ్ యూ నో మ్యూజిక్ యూ కెన్ డూ ఇట్. ఇఫ్ యూ నో టు కంపోజ్ మ్యూజిక్ లైక్ హౌ యూ నో ఆల్ ద రాగ్స్, అండ్ ఇఫ్ యూ రీడ్ మ్యూజిక్ వెల్ యూ కెన్ డూ మ్యూజిక్. అది ఎంత పెద్ద విషయం కాదండి. అన్ని జానర్స్ నేర్చుకోవాలి, అన్ని జానర్స్ ఎలా ఉండాలి, మనం ఒక ఐడియా ఉండాలి. తర్వాత రాగం ఏంటి, అది ఓకే వీళ్ళు ఎలా చేశారు, ఇదన్నీ తెలిస్తే యూ కెన్ ఈజీలీ డూ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు కాపీ సాంగ్స్ అండి. వై డూ యూ హ్యావ్ టు కాపీ సాంగ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కాపీ చేస్తున్నావు? అది వద్దు. ఒక రెఫరెన్స్ వాళ్ళు ఇస్తున్నారు, హౌ యూ జస్ట్ సీ హౌ యూ కెన్ మేక్ ఇట్ బెటర్, జస్ట్ ఫర్గెట్ ఇట్. అండ్ హౌ టు మేక్ ఇట్ బెటర్ అంటే ఈ సాంగ్ మర్చిపోలే వాళ్ళు, ఈ రెఫరెన్స్ సాంగ్ వీళ్ళు మర్చిపోయి మన సాంగ్ ఎంజాయ్ చేయాలి. సో దట్ ఈస్, అది ఒక టాస్క్ లాగా మనం వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. లేకపోతే I don't believe why people would copy songs. If you are a good musician, you won't copy songs. బట్ కొన్ని కాపీ చేసిన సాంగ్స్ చాలా మంచి హిట్ అయ్యాయి తెలుగులో అయితే కదా, అయ్యాయి కదా. When if it is a hit, good for them. I don't want to comment on it. Okay. Yeah, because it's not my song and I've not copied songs. ఇక్కడ తెలుగులో ఒక ఫీమేల్ సింగర్గా లేకపోతే ఒక డైరెక్టర్గా మాట్లాడుకుంటే స్మిత గారు ఒక ఆల్బమ్స్ సాంగ్స్తో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఆవిడని చెప్పచ్చు అన్నమాట. కానీ మీరు అలాగా ప్రైవేట్ ఆల్బమ్స్, ఈ సాంగ్స్ ఇలాంటి వాటి మీద కొంచెం డిఫరెంట్గా మీ స్టైల్లో వెళ్దాము అలాంటి ప్లాన్స్ ఏం లేవా మీకు? స్మితాది కిలికి సాంగ్ నేనే చేశానండి. ఓ సారీ, ఓకే. అది చాలా పెద్ద హిట్ కదా, నేనే చేశాను. అండ్ దేవకట గారు డైరెక్ట్ చేశారు అది. ఐ డిడ్ దట్ సాంగ్ అండ్ ఐ డూ. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, మన బేబీ ఓ బేబీ అనే ఒక సాంగ్, అలాంటి ఒక 2-3 సాంగ్స్ ఇప్పుడే స్టార్ట్ చేశాను మెల్లగా టు గెట్ ఇన్ టు ది ఇండిపెండెంట్ ఫోరం. సో ఐఎమ్ స్లో స్టార్టర్ వెన్ ఇట్ కమ్స్ టు రియలైజేషన్. ఓకే ఇండిపెండెంట్ కూడా చేద్దాం, సో సినిమా మాత్రం కాదు. సో ఐ జస్ట్ స్లోలీ రియలైజ్ థింగ్స్ అండ్ ఐఎమ్ స్లోలీ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఇలాగా విడిగా చేయడం వల్ల దాంట్లో వచ్చే లాభ నష్టాలు ఏంటి? ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఛానల్ యూ లెర్న్ మనీ. ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ఎన్ ఓన్ ఛానల్ యూ షుడ్ బి స్మార్ట్ ఎనఫ్ టు ఫిక్స్ అ డీల్ ఫర్ యువర్ సెల్ఫ్. సమ్ పీపుల్ ఇప్పుడు స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళకి ఒక బ్రేక్ కావాలి. వాళ్ళకి కావాల్సింది ఒక పెద్ద బ్యానర్, దట్ ఈస్ ఒక పెద్ద ఆడియో లేబుల్. ఆ సాంగ్ ఫార్చునేట్లీ ఇఫ్ ఇట్స్ ఎ సూపర్ హిట్ దే విల్ ఇమీడియట్లీ సైన్ అ కాంట్రాక్ట్. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్లో ఎలా ఉంటుంది, ఇఫ్ దట్ సాంగ్ బికమ్స్ అ రన్ అవే హిట్, he's obligated or she is obligated to do another song for them, but they won't earn a lot. So they should be very smart to negotiate a good contract and don't fall into the monopoly in cheptaru kada. Be very smart about your career. So struggles are there, very difficult positions are there. In fact, one of my friend was showing me about one Punjabi artist struggle with a very big record label where he signed a contract and he started making songs. Our songs peta hits aini kani he was not able to earn money. So he came out, he did a song about his life story as what happened. That song oka 100 or 200 million hits vachi. He is a very big star now. So it takes time for people to realize, but we need a break and they need us, we need them. అలాంటి ఒక ఫ్రిక్షన్ ఉంది. బట్ యూ నీడ్ టు బి వెరీ స్మార్ట్ అండ్ పీపుల్ షుడ్ సపోర్ట్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ what can I say? Of course, yes, these audio companies are all, they're bringing all these young talents, but these young talents should also come independently and start doing music because they also need an earning for their lives. వాళ్ళకి అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, they need to earn కదా. So you don't fall into a monopoly. కొంచెం ఆలోచించాల్సిన విషయం. Of course, yes. మనకి నార్త్లో చూస్తే ఇలాంటి ఇండిపెండెంట్ సాంగ్స్ చాలా హిట్స్, అసలు చాలా మిలియన్ వ్యూస్ వస్తూ ఉంటాయి.
చూడడానికి కూడా చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కొన్ని క్రోర్స్ కూడా జస్ట్ ఒక సాంగ్కి ఖర్చు పెడుతున్నారు. మనకి సినిమాలకు కూడా ఖర్చు పెట్టాం ఇక్కడ, అంత ఖర్చు పెట్టి అది చేస్తున్నారు. ఓకే, మేబీ వాళ్ళకి రిటర్న్స్ వస్తున్నాయి. మన తెలుగులో ఆ ట్రెండ్ కనిపించట్లేదు, అంత కనిపించట్లేదు. ఎందుకంటే దేర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. నౌ ఇప్పుడు మెల్లిగా ఇట్స్ గ్రోయింగ్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సమ్ వీడియోస్ ఆఫ్ ఐ సా వన్ ఒక సింగర్ది చూశాను, ఇట్స్ ఆల్ అరౌండ్ నీవే అని ఒక సాంగ్ వచ్చింది కదా, డబ్ స్టెప్ సాంగ్. దట్ సాంగ్ ఇస్ అన్ ఇండిపెండెంట్ సాంగ్ అండ్ ఇట్ వాస్ ఆ సాంగ్ ప్రొడక్షన్ వాల్యూస్ అనేది ఇట్స్ నథింగ్. దే పుట్ సమ్ లైట్స్ అండ్ దే జస్ట్ పర్ఫార్మ్డ్ ఆన్ ద స్టేజ్. డాన్స్ దే గాట్ క్రోస్, దట్ సాంగ్ క్రోస్ అండ్ క్రోస్ ఆఫ్ వ్యూస్ వచ్చింది కదా. అవునవును. సో దేర్ ఇస్ అ స్మార్ట్ వే ఆఫ్ డూయింగ్ సచ్ సాంగ్స్ అండ్ దేర్ ఇస్ అ ఫ్లాంబాయింట్ వే ఆఫ్ డూయింగ్ ద సాంగ్స్. సో ఇట్ ఈస్ ద ప్రొడ్యూసర్స్ విష్ హౌ టు డూ ఇట్. సో ఇండిపెండెంట్ సాంగ్స్ ఇప్పుడు ఇట్స్ గ్రోయింగ్ అండి తెలుగులో అండ్ తమిళ్లో కూడా ఇట్స్ గ్రోయింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంజామినా అని ఒక సాంగ్ వచ్చింది, సంతోష్ నారాయణ్ డాటర్ ది. సో దట్ సాంగ్ ఇస్ అరౌండ్ 5 crore views now. So that released only 6 days back. So independent songs are growing. So I'll be glad if a lot of independent artists are also growing at the same time in South. Telugu it's growing, 100% it's growing. For example, I've heard like the lot of band culture on the ikkada. So obviously our bands kuda they're making their own songs. So people should encourage those kind of new songs kuda. సో ఇప్పుడు లేటెస్ట్ మ్యూజిక్ అనో లేదంటే ఒక ట్రెండీ మ్యూజిక్ ఇలాంటివి చెప్పుకుంటే నార్త్ ఆఫ్ కోర్స్ అటు సైడ్ కొంచెం మనకంటే కూడా కొన్ని స్టెప్స్ ఫార్వర్డ్ ఉంటారు అనిపిస్తుంది, చాలా మ్యూజిక్ లేకపోతే మూవీస్ తీసే విషయంలోనో కల్చర్ విషయంలోనో. సో ఇక్కడ సౌత్ ఇండియన్లో చూస్తే మీకు మ్యూజిక్ పరంగా ఎవరు అడ్వాన్స్డ్గా ఉన్నారనిపిస్తుంది? రెహమాన్ సార్. హీఈస్ ఆల్వేస్ ఫ్రమ్ చెన్నై అండ్ he is the most advanced musician in India ఇప్పుడు. సో ఆయన అందరికీ ఇస్తారు మ్యూజిక్, అంటే పర్టికులర్గా సౌత్లో ఇప్పుడు తమిళో మలయాళమో తెలుగు ఇలా ఏం లేదు, ఆయన హిందీ బాలీవుడ్కి ఇస్తారు, సౌత్ ఇండియన్ వీటికి ఇస్తారు, హాలీవుడ్లో కూడా ఇస్తారు. సరే, అయితే పర్టికులర్గా నేను అడిగింది మన సౌత్ ఇండియాలో దేనికి ఏది ఎక్కువ ఫాలో అవుతుందని. ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ టెక్నికలీ అడ్వాన్స్డ్ అండి, బికాస్ ఇట్స్ లైక్ అవర్ పేరెంట్స్. ఇప్పుడు మన పేరెంట్స్ కూడా మనతోటి దే ఆర్ ఆల్సో గెటింగ్ యూస్ టు దిస్ జనరేషన్ కదా. సో ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఆల్సో గెటింగ్ మోల్డెడ్ టు ద జనరేషన్. I wouldn't say this music director is not advanced, this musician is not advanced. Everybody are advanced. And how do you mold yourself to go along with that that changeovers of everyday life and take music into you and deliver what is new అనేది it's what matters. So everybody are advanced only. మా లాంటి వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా చెప్తారు కదా, మ్యూజిక్ మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా నయం చేసేస్తుంది అన్నట్లు. నిజంగానే అది కొంచెం సూతింగ్స్ ఆ ఫీల్ ఉంటుంది. మనశాంతి కోసం ఎప్పుడైనా నిజంగా చాలామంది మ్యూజిక్ పెట్టుకుని వింటారు. మీరేం చేస్తారు? మ్యూజిక్ డైరెక్టర్స్కి అలాంటి ఫీలింగ్ ఉంటుంది? I don't listen to songs in my car అండి. And I really don't listen to music in my house also mostly. Because every day music చేస్తున్నాను కదా, నా హౌస్ సైలెంట్గా ఉంటుంది. I don't even watch TV much. అదే మేము వచ్చిన దగ్గర నుంచి సైలెంట్గానే ఉంది. It's mostly silent and it is I read a lot and లేకపోతే సైలెంట్గా ఉంటా అంతే. ఎక్కువ బయట వెళ్ళను. సో మోస్ట్లీ హోమ్ బౌండ్. 99% I'm at home only. కొంచెం డిఫరెంట్గా ఉంది మీ లైఫ్ స్టైల్ చూస్తుంటే. ఎందుకంటే మేము వచ్చి ఆల్మోస్ట్ ఒక 1.5 hour నుంచి అసలు సైలెంట్, ఏ మాటలు వినిపించట్లేదు. మీరు చదువుకుంటూ ఉన్నారా? Well, I meditate every day and that is something that I've been practicing for a while now. And దాని తర్వాత I read a lot. Read what? Books basically. Okay. సంగీతం రిలేటెడ్ కాదు? No, of course yes, I do a lot of research music wise also. And but mostly reading. Curiosity అనేది ఒకటి ఉంది కదా, I'm a curious guy నేను. I want to learn something every day. Even if I'm talking to you today, I would like to learn something from you today, or I would like you to learn something from me. So something every day ఒక లెర్నింగ్ ప్రాసెస్ మన లైఫ్లో అది తీసుకొని అది ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది. సో ఐఎమ్ అ వెరీ క్యూరియస్ గై దట్ వే.
And to attain all that, you need silence first. So I'm happy that I'm having that silence in my life. మీరు కర్ణాటిక్ మ్యూజిక్ వచ్చి కీరవాణి గారి దగ్గర నేర్చుకున్నారు. లేదు కర్ణాటిక్ మ్యూజిక్ వాజ్ ఐ లర్న్ ఇట్ ఫ్రమ్ చెన్నై. కర్ణాటిక్ మ్యూజిక్ అనేది సంథింగ్ ఐ లర్న్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ గురూస్. అండ్ కీరవాణి అంకుల్ దగ్గర ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ఫర్ అ వైల్. అండ్ I learnt a lot of technicalities of how to handle pressure, how to work fast through that fast creative process, and how to be calm in spite of the storm that is thrown at us. Anedi I learnt a lot from him, life lessons, music lessons, like that. ఎన్నాళ్ళు ఆయన దగ్గర ఉన్నారు మీరు? I was there for few years అండి. ఆయన దగ్గర ఉండే ఒక మంచి బెస్ట్ క్వాలిటీ ఏంటి కీరవాణి గారిలో మీరు చూసింది? He humors everything. ఎక్కువ ప్రెషర్ ఉంటే కూడా he humors it. That is a beautiful way to heal yourself. For example, there will be immense pressure. ఒక రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఇది అది అదే. He'll take a break, he'll go home, watch Tom and Jerry, come back, and then he'll start work. I'm just giving an example. And very, very relaxed. And even see, ఒక longevity ఉంది కదా మా గురుగారికి. That is only because of his attitude. And of course his talent, but his attitude towards dealing with pressures. So that is something every music director should learn అండి. లేకపోతే ఇలా ప్రెషర్స్ ఉండి నేను ఇది చేయను అలా డిమాండ్స్ పెడితే డోంట్ వర్క్. You should learn to stand and handle the pressures. And how do you take it అనేది ఒక పెద్ద విషయం ఉందండి. So because not only music ఫీల్డ్లో IT ఫీల్డ్ ఇస్ మచ్ మోర్ వర్సర్ దెన్ అస్. ఇమాజిన్ అండి ఒక 16-17 hours మీరు కంప్యూటర్ ముందు కూర్చోవాలి. ఏమవుతుంది, మీ కళ్ళు పోతాయి అండ్ యూ అలా ఎక్కువ ప్రెషర్స్ ఉంటాయి. ఇమాజిన్ అ డాక్టర్ ఎస్పెషలీ నౌ ఒక పాండమిక్ టైంలో దే హ్యావ్ టు ఫేస్ దీస్ పీపుల్ ఆన్ అ డే-టు-డే బేసిస్. సో హౌ డు దే హ్యూమర్? ఇప్పుడు కోవిడ్ టైమ్స్లో డాక్టర్స్ డాన్సింగ్ వీడియోస్ వచ్చింది, అది ఎంత పెద్ద మోటివేషన్. డాక్టర్స్ ఎన్ని చేస్తున్నారు మనకి అనే ఒక రియలైజేషన్ వచ్చింది. ఆర్మీ ఆఫీసర్స్కి ఎంత ప్రెషర్ ఉంటుంది. మనకి వీఆర్ ఆల్ సేఫ్ హియర్ టుడే బికాస్ ఆఫ్ ది ఆర్మీ ఆఫీసర్స్. వాళ్ళకి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అక్కడ. దే హ్యావ్ టు ఈవెన్ పుట్ దేర్ ఓన్ లైఫ్ ఆన్ హోల్డ్. You know, if I have to save my nation and if you have to kill me. అలాంటి సిచ్యువేషన్స్ లేదు కదా మనకి. దెన్ వాట్ ఆర్ వీ క్రిబ్బింగ్ అబౌట్ ఇక్కడ కూర్చొని ఒక మెట్రో సిటీలో కూర్చొని, యూనో. సో వెన్ దే కెన్ ఫేస్ దట్, వీ కెన్ ఫేస్ దిస్. సో మీరు ఎక్కువగా పేరెంట్స్ దగ్గర ఉండరా? ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం హైదరాబాద్లో ఐ విల్ బీ అలోన్, అండ్ ఇఫ్ నాట్ I'm with my parents, with my mother. Okay. Mostly ఎక్కడ మీరు స్టే చేసేది? హైదరాబాద్? Chennai and Hyderabad. Both I'm equally there here. Okay. ఇక్కడ ఓన్లీ ఫర్ కెరియర్? Yeah, it's only for work. మ్యూజిక్ అనేది మీరు మేబీ అక్కడ ఉండి కూడా ఇవ్వచ్చేమో, అది పాసిబుల్ కాదా? Yeah, it's there, and change in place is always nice. దాని తర్వాత I have some best friends of mine ఇక్కడ. So it is always nice to be with your best friends. And my Chennai best friends kuda unnaru, and it was always nice to be with my best friends, and they are my friends here in Hyderabad and my friends here in Chennai are they are after my mother and after my father who is in heaven, after my gurus, my best friends in Hyderabad and Chennai are the most motivating people that you can ever come up with. So those people complete me అని చెప్పొచ్చు. ఓకే. ఎవరు ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్రెండ్స్? కార్తిక్ కూడా ఉన్నారా అందులో? సింగర్ కార్తిక్? నో, కార్తిక్ ఈజ్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ అంతే. అండ్ కార్తిక్ అండ్ we've not spoken for a while. I need to work with him again. In between I spoke to him, ఏదో ఒక సాంగ్ గురించి మాట్లాడాను. I had a doubt and I called him and we spoke about it అంతే. My friends, some musicians are there, some actors are there, so they're all my best friends ఇక్కడ. ఎవరా యాక్టర్స్, ఎవరైనా చెప్తారా నేమ్స్? Yeah, I mean, I think you guys all know them. బై నేమ్ తెలీదు కదా. Naveen, Manoj, Tej, so all these people. I expected Manoj, you know. Manoj, Tej, Naveen. So these guys are my closest, and Sandeep is also a good friend of mine. Sirish is a good friend of mine. Oh, okay. అందరూ వస్తుంటారా ఇక్కడికి
యా మీరు సింగిల్ కదా హ్యాపీగా ఏంటంటే ప్రైవసీ ఉంటుంది. Yeah. Even when we come, we do nothing. We just sit and watch some TV and I'll go to sleep and they'll go whenever they want to go. మ్యూజిక్ ఏమైనా నేర్చుకునే ప్రయత్నం చేస్తారు ఎవరైనా మీ దగ్గర? Naveen. నవీన్ ఇంట్రెస్ట్ ఉంటుంది దానికి. Big time interest. He writes. Right now he's writing a lengthy rap song. He's keeping on writing something now. He keeps writing and we'll collab sometimes. Even Manoj is pretty much interested. We all know that. No doubt. He keeps... Chumma we'll make some songs. He'll say, Machan, there's a situation. Why don't you make a song? I'm like, okay, I'll send it to you in 5 days. I'll send it to you in 4 days. And we'll just keep jamming. So these two have a lot of music. సో మీ అందరి నుంచి చాలా మంచి మంచి ఏమనాలి ఇండివిజువల్ సాంగ్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సూన్. Very soon. వెరీ సూన్. Very, very soon. ఏ టైప్లో ఉండబోతున్నాయి? ర్యాప్స్ అండ్ ఇంకేం ఉండబోతున్నాయి? I don't know, Andy, but you will hear some good music from me. సో అందరికీ ఇదే ఫీల్ కాబట్టి ఎక్కువ స్కోప్ ఉంది చేయడానికి. ఆల్రెడీ మీరే ఉన్నారు కాబట్టి ఒక మ్యూజిక్ డైరెక్టర్, రాయడానికి ఒకరు, యాక్ట్ చేయడానికి ఒకరు, అందరూ ఉన్నారు కాబట్టి ఒక గ్రూప్. I mostly work independently and I never ask my friends for help. If it will be fantastic if we all collaborate, but we haven't spoken about it. But I hope that day happens. అంటే మేమే మామూలుగా ఏదైనా ఇద్దరు ముగ్గురు గ్యాదర్ అయితే మనం ఎలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటాం, మాకు అంత స్కోప్స్ లేకపోయినా. But we friends ఎలా అంటే mostly we don't talk cinema అండి. We just talk about our personal things. And once they come to my house or once I go to their houses, we don't mostly talk cinema. It's mostly chumma we'll talk something. So అలాంటి ఒక టాపిక్ తీసుకొని మాట్లాడడం అనేది మన ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కాదు, చెన్నైలో కూడా కాదు. అండ్ ఫ్రెండ్స్ మధ్య జస్ట్ టైం గోస్ They're లైక్ just normal people అండి. Anybody, my friends, even if they're big actors, we're all normal people. We talk normal things. సో మీ తాతయ్య గారు ఆల్మోస్ట్ 1000 మూవీస్, అప్ప 1000 ఫిల్మ్స్కి అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం అంటే అబ్జర్వ్ చేశారా? అసలు ఏమేం చేస్తుంటారు, అసలు ఎలా చేస్తుంటారు, ఒకదానికి ఒకటి మ్యాచింగ్ లేకుండా? ఆఫ్ కోర్స్ ఎస్ అండి. అది మా నాన్నగారు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ పీసెస్ ఉంటుంది కదా, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ పీసెస్ మనం సినిమాలో వింటున్నప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ కంపోజ్ బై హెమ్. హీ వోంట్ లీవ్ ఇట్ టు ద కీబోర్డ్ ప్లేయర్. ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది, నువ్వు చేసుకో, ఈ సిచ్యువేషన్ ఎలా నువ్వు చేసుకున్నావు లేదు. ఒక్కొక్క సీక్వెన్స్ హార్మోని మీద కూర్చొని అందరినీ కూర్చోపెట్టి గురుకుల్లాగా, ఓకే 1 to 2 minutes నువ్వు చెయ్యి, ఇదే కంపోజింగ్, 1 to 2 ఇది చెయ్యి, ఇదే కార్డ్స్. ఇన్స్ట్రుమెంట్స్ కూడా చెప్తారు, ఈ ఇన్స్ట్రుమెంట్ వాడు, ఆ ఇన్స్ట్రుమెంట్ వాడు, ఈ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ని పిలువు, ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ని పిలువు. సో హీ గివ్స్, ఈజ్ అ కమాండర్, ఒక ఆర్మీ జనరల్ లాగా. హీ కమాండ్స్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వర్క్డ్ ఫర్ హిమ్ ఆల్సో ఫార్చునేట్లీ అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్. He scolded me a lot. There are certain music that he's trashed me left, right and center, but there are certain music that he absolutely loved. So and I'm his son, no? So he took a lot of freedom in telling me what I want. And after that, inti veltunappudu, no music talks, nothing. My mother was very particular akkada. ఆఫీస్ థింగ్స్ ని వదిలేయండి అక్కడే అంటారు కదా, అలాగా. మా అమ్మ is very particular. ఇంట్లో మీరు వస్తే you are my husband, he is my son. You do your music for your movies, he does music for his movies, don't talk music. And we've not done that. ఈ మూవీస్ విషయానికి వస్తే డైరెక్టర్స్ మీ మీద ఏమన్నా ప్రెషర్స్ పెట్టడము, లేకపోతే ఇలా కావాలని, ఎందుకంటే కొంతమంది సాటిస్ఫై అవ్వరు కదా, ఇంకొంచెం కావాలి అని అడుగుతూ ఉంటారు అని అంటుంటారు కదా, ఇంకొక ట్యూన్ పంపించండి, ఇంకో ట్యూన్. అలా మీరు ఎక్కడైనా వెక్స్ అయిపోయిన సందర్భాలు ఎవరితోనన్నా ఉన్నాయా? Frankly speaking, yes. But what can I do? I have to give them what they want, but ఒక్కొక్క ఆప్షన్ పంపిస్తున్నాను కదా, ఆ ఒక్కొక్క ఆప్షన్ నేను I'll enjoy and I'll do it. So I will not send them not only they like, I'll also send them what they like according to my liking too. So that I'm mentally satisfied and I'm feeling complete when I'm sending it. So like pothe there is no point in even making options. Of course, when you make like 20-30 options for a song, who would like to do it? But we do it. Adi oka challenge. And like I said in one of the interviews, I take pressures as pleasures.
సో ఐ లైక్ ఇట్. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్కి మీరు ఒక 5 ట్యూన్స్ పంపించారు అనుకుందాం, రిజెక్ట్ అయ్యాయి, 6th ట్యూన్ ఓకే అయింది. మిగతా ఈ రిజెక్ట్ అయిన 5 ట్యూన్స్ని వేరే డైరెక్టర్స్ దగ్గర వేరే దీనికి యూజ్ చేస్తారా? నో, ఐ ఆనెస్ట్లీ టెల్ దెమ్ ఫస్ట్, ఇలా ఈ ఒక సినిమాకి ఇలా ట్యూన్ చేశాను, బట్ ఇట్ మ్యాచెస్ యువర్ సిచ్యువేషన్ కూడా ఒకసారి వినండి. లెట్స్ కీప్ దట్ యాజ్ ఆప్షన్స్, బట్ వీల్ కంపోజ్ అదర్ సాంగ్స్. కానీ బ్రైన్లో ఎక్కడో ఉంటుంది, వాళ్ళు ఇది వద్దనుకున్నారంటే మనం పెట్టుకోవడం ఎందుకన్న ఫీలింగ్ ఉంటుంది. దట్ ఈస్ ద హోల్ పాయింట్. నో, ఐ విల్ మేక్ ట్యూన్స్ ఫస్ట్. ఆప్షన్స్కి వాట్ ఎవర్ ది అదర్ సాంగ్స్ విత్ దేర్ ఇన్ మై బ్యాంక్ అది ఇస్తానండి. ఇలా చేశాను ఇంకొక సినిమాకి సేమ్ సిచ్యువేషనే, కానీ లైక్ ఇది ఒకసారి చూడండి. వెరీ రేర్లీ ఇట్ వర్క్డ్, బట్ మోస్ట్లీ ఐ ప్రిఫర్ టు కంపోజ్ న్యూ సాంగ్స్ ఫర్ ద ఫిల్మ్స్. I think it has happened only once or twice in my entire 40 film career. So that's it. ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్స్ ఏ ఇన్స్ట్రుమెంట్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటారు? That depends on what player you are. Some music directors are not keyboard players. Some music directors only know to make music with a small keyboard, and they'll have keyboard players to program everything. I can only speak for me because I know what I'm doing. I don't know what others are doing. But I compose my piano every day. I mean, I practice my piano every day. Tarvata I compose piano lo, guitars lo. So, and I program my own songs andi. So, I mostly practice every day andi. You have to practice every day. It's like brushing your teeth every day. ఎప్పుడైనా మీకు అలా ఊరికే నార్మల్గా ఆలోచిస్తున్నప్పుడు లేకపోతే నిద్రపోతున్నప్పుడు సడన్గా ఒక మంచి ట్యూన్ గుర్తొచ్చి దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసుకోవడం? Yeah, it happened 3 days back kuda. Okay. I had a small thought in my head, and Naveen was sleeping here. When Chuma was lying down here, and from my bedroom I ran to my keyboard room. He just saw me like this, and I said I just got a thought and I did one song. And he is so used to it. Okay. Lot of incidents have happened like that. Okay. During COVID times, so many songs I made. So అలాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తుంది. మోస్ట్లీ అలాగా మీరు క్రియేట్ చేసుకున్నవన్నీ మూవీస్కి యూజ్ చేసేస్తారా? వెరీ రేర్లీ. ఇఫ్ ఐ ఫీల్ దట్ సాంగ్ విల్ బీ ఐడియల్ ఈ సిచ్యువేషన్కి అప్పుడు ఇస్తానండి. లేకపోతే డైరెక్టర్స్కి ఒక్కొక్క డైరెక్టర్కి he or she will have their own vision. So we will go with that vision. కాబట్టి ఈ సాంగ్స్ అని మర్చిపోతాం. then they will remember, okay, ఇలాంటి సాంగ్స్ కూడా మనం we compose, అది ఒకసారి వినిపిద్దాం. like we'll just make them listen to it. If it connects well, they'll take it. If not, I'll go with the director's vision. First we'll compose whatever the director wants. And తర్వాత for all these extra options, I'll make them listen. సో మీ దగ్గర చాలా ఇలా పూర్తిగా సినిమాల వరకు వెళ్ళకుండా క్రియేట్ చేసుకుని అలా ఉన్న కలెక్షన్ చాలా ఉంటుంది ప్రతి డైరెక్టర్ దగ్గర ఉంటుంది. ఒక 300-400 సాంగ్స్ ఉంటాయి. ఓకే. సో ఇమీడియట్గా ఎవరికన్నా టక్కుని కావాలంటే ఒక 5-6 సాంగ్స్ అందులోంచి ఎట్లా తీసుకుంటారు? ఈజీగా, ఇన్ ఎవ్రీ జానర్ పాసిబుల్. సో ఇన్ని జానర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏది మీ కప్ ఆఫ్ కాఫీ అనిపిస్తుంది మీకు? మెలడీస్. బికాజ్ ఐ లవ్ మెలడీస్. ఐ లవ్ మేకింగ్ మెలడీ సాంగ్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క టైప్లో ఉండాలి. ఇట్ ఈస్ సో ఈజీ టు మేక్ డప్పు సాంగ్స్. ఒక మసాలా సాంగ్ ఇట్స్ సేమ్ రాగ్, అండ్ దే విల్ కీప్ డూయింగ్ డిఫరెంట్ వేరియేషన్స్ టు ఇట్. కాబట్టి ఈ 6-8 సాంగ్స్ చేయడానికి చాలా ఈజీ, కానీ మెలడీ సాంగ్స్ చేయడం కష్టం. అండ్ ఐ లవ్ మేకింగ్ మెలడీ సాంగ్స్. అంటే మీరు ఛాలెంజింగ్గా తీసుకోవడం ఇష్టం కాబట్టి? ఛాలెంజింగ్ కాదు, ఇట్స్ యువర్ ప్రిఫరెన్స్ అని చెప్తానండి. ఐ లైక్ టు టెస్ట్ మై సెల్ఫ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆల్ దీస్ కైండ్ ఆఫ్ మెలడీస్. అంతే. ఐ లైక్ మేకింగ్ మెలడీస్. ఇట్స్ మై కప్ ఆఫ్ కాఫీ, లైక్ యూ కెన్ సే, లైక్ యూ జస్ట్ ఆస్క్డ్. ఇంకొకటి, మీరు అసలు ఈ ఫీల్డ్కి రాకముందు ఏవియేషన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి వినిపించింది. ఓకే, అది అసలు ఎందుకు, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో మీరు దాన్ని వదిలేసి ఇందులోకి వచ్చారు? ఐ వాంటెడ్ టు బికమ్ అన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్. ఇట్స్ బిగ్ డ్రీమ్, కానీ అవ్వలేదు. couldn't do it. I was so musically bound that I wanted to pursue music only. But it is always a dream to be an Indian Air Force pilot and do something for the nation. So
So I'm doing something for the nation by making music and making people happy. సో ఇంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి రిలేటెడ్గా ఏదైనా మ్యూజిక్ కంపోజ్ చేశారా? No, but మలయాళంలో కురుక్షేత్ర అని ఒక సినిమా చేశాను. ఇట్స్ అబౌట్ ఆర్మీ ఆఫీసర్స్. సో ఆ సినిమా పెద్ద హిట్ అయింది. సో ఆ సినిమాకి ఐ వాస్ ఏబుల్ టు డూ మ్యూజిక్. సో సంథింగ్ రిలేటెడ్ టు ది ఇండియన్ ఆర్మీ. The movie is completely Indian Army, so that I did. And apart from that, I was not able to do anything for the army. I want to go there and sing in front of them. Okay, guitar తీసుకొని వెళ్ళి okay guitars తో నేను in all the army officers. Just want to sing some songs for them and come back. Okay. And I always wanted to do that. I hope I get a chance to do that one day. మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక మంచి సింగర్ కూడా. కాబట్టి నేను చాలా పెద్ద మిస్టేక్ చేసినట్లు ఉంటుంది మీ చేత ఒక్క పాట అయినా పాడించకపోతే. I'll tell you something very simple. I'm very shy. Okay, I'm a very shy person. That is the only reason why I haven't performed all these years, 13-14 years of my professional career. The reason why I was not able to do any show even if I was offered is because I'm very shy and I wanted to be this isolated person. So if you ask me a question, I would love to sing for you, but not in front of the camera. I'm being very honest. Okay. But I am performing for the first time. That trailers and performance and everything will be coming out soon. I'm going to perform for the first time in our career lo. ఒక పెద్ద స్టేజ్ మీద in front of thousands of people, you never sang a song. I've got so many awards, Andy. I've not even gone to one award function and collected the awards also. Stage fear undi. And I wanted people not to recognize me. నా ఫేస్ రికగ్నిషన్ రాకూడదు ఎవరికి, నా మ్యూజిక్ మాత్రం వినాలి, అలాంటి ఒక ఏదో వియర్డ్ మైండ్ సెట్ ఉంది నాకు. బట్ వాట్ కెన్ యూ డూ? ఓకే, కానీ మొన్న గాలి సంపత్ ఈ మూవీకి సంబంధించి మాత్రం వెళ్ళి మాట్లాడారుగా. ఐ ఓన్లీ గో ఫర్ ది ఆడియో ఫంక్షన్ అండి, దట్స్ ఇట్. ఇఫ్ యూ సీ ఐ ఓన్లీ అపియర్డ్ ఇన్ ఆడియో ఫంక్షన్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏ ఫంక్షన్స్లో కనిపించను, స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయను. And I've been like that only. పర్వాలేదు, అంటే కొంతమంది ఇంట్రోవర్ట్ ఉంటారు, చాలామంది ఉన్నారు నిజానికి అలాగా. సో మీరు అందులో వేసుకోవచ్చు మిమ్మల్ని. అవును, ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్లో ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆస్కార్ రవిచంద్రన్ అని. ఐ మూవీ చేశారు, దాంట్లో హీస్ డన్ అరౌండ్ 50-60 మూవీస్, పెద్ద సినిమాలు, దశావతారం ఇలాంటి సినిమాస్. ఆస్కార్ రవిచంద్రన్ గారు హ్యాస్ నాట్ ఈవెన్ గాన్ టు ద సెట్ ఇప్పటి వరకు. Oscar Ravichandran sir life-lo. He doesn't even know how shooting will be done. Okay. He doesn't even know directors ki, producers ki, heroes ki. That is 90% of the directors and producers, they don't even know how he looks. Okay. Nobody knows Oscar Ravichandran, but they know their name. Same thing, I'm not comparing Oscar Ravichandran garu with me, but they all know my name, they all know my music, but they don't know me in person. Okay. So they all know me through my music and they know my name. So they don't know my face. That is my mistake, because I chose not to be recognized publicly. It's not a mistake, it's your choice kada. Choice, but it is backfiring me kada. In some way, because of that I've not been over the last few years I've not been, because they know that I won't appear anywhere, so they don't call me for functions, they don't even nominate me functions ki awards ki. Okay. And they don't even invite me for shows. Anyways, I'm not performing anywhere because I don't know why. But now I've decided that okay, I'll take the responsibility, I don't need anybody, I will perform. So I'm doing that now. And Tamil, Malayalam అక్కడ ఎలా ఉంటుంది? అక్కడ కూడా సేమే. ఐఎమ్ నాట్ అపియరింగ్ ఎనీవేర్. ఆడియో ఫంక్షన్స్కి వెళ్తాను. ఎవరు అడగలేదా మిమ్మల్ని? ఎవ్రీబడి ఆస్క్స్ మీ. పేరెంట్స్? ఎవ్రీబడి. అమ్మ kept asking me. And my appa was also like that only. Kind of like that. He doesn't go for functions. So maybe I got it from my dad. But of course dad had that image where nobody can ignore him. Very tall, wears a jubba, around 8-9 chains he'll have. Very tall. He has that image of himself, so everybody knows him. I don't have that image. A normal guy with a little tattoos I have.
But yeah, everywhere I'm the same everywhere. And I think it's time for me to change. And I think it's time for me to appear in public a little. ఇప్పుడు అనిపిస్తుంది మీకు అలా? Yeah. వై అంటే ఇప్పుడు చాలామంది, నేను చెప్తా ఒక విషయం, వెరీ కామన్, ఎక్కడో విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు ఏంటో చూపించుకుంటున్నారు, టాలెంట్స్ కానీ లేకపోతే కనిపించాలనే ఇంట్రెస్ట్తో అన్న ఏవో రకరకాల యాప్స్ వచ్చి అందరూ కనిపిస్తున్నారు. సో ఒక చాలా మూవీస్కి డైరెక్టర్గా వర్క్ చేశారు మీరు, మ్యూజిక్ డైరెక్టర్గా. ఇంత ఫెమిలియర్ అయ్యి మీరు కనిపించకపోవడం రాగానే ఇప్పుడు రావాలనిపిస్తుందా, లేకపోతే ఇవేమీ రీజన్స్ కావా? దీస్ ఆర్ ఆల్ నాట్ ద రీజన్స్ అండి. దిస్ ఇస్ ఐ విల్ డూ వాట్ మై హార్ట్ సేస్ అండి. ఎందుకంటే ఇంత మూవీస్ చేశాను. ఐ జస్ట్ ఫీల్ లైక్ పర్ఫార్మింగ్, బయటకు వెళ్ళి పర్ఫార్మ్ చేయాలి. The only reason being, I want to see their happiness in front of my eyes. Ante. It's not for people to recognize me. It is not people to come and take selfies with me. I'm not interested in all that. I want to witness happiness in front of my eyes when I perform. Because a lot of people keep messaging me social media platforms, your songs, still we listen to it. And ippudu Gali Sampath songs ki anni appreciations vastunayi. And you should come out in public. Everybody keeps telling me. My friends from Chennai and Hyderabad, my friends from Kerala, my parents, my aunts, my uncles, everybody keeps saying, why are you not going out in public? People who did one song are doing everything to appear in public, and you've done so many things and you're not appearing in public. I'm like, yeah, I've not done that. And I had to slap myself for that. Because it was my decision not to appear in public. But my music kept people happy and still keeping people happy. Then I want to witness that appudu. అంతే. అదే మీరు చెప్పినప్పుడు కిలికి సాంగ్ కూడా మీరు చేశారంటే నేను కూడా తెలుసుకోలేకపోయానే అని అనుకున్నాను. ఆ లిరిక్స్ ఏమన్నా ఒక్కసారి జస్ట్ చెప్తారా? ఓకే. బాహా కిలికి రహా కిలికి, బాహా కిలికి రహా కిలికి, నాకు రావట్లేదు. ఫిలిఫి జివా సంథింగ్. కార్కి wrote it. So yeah. And that is also one thing where you will be recognized if you are featured in your songs. మీకు అప్పుడు ఆ సాంగ్ చాలా అంటే చాలా ట్రెండింగ్గా, టిక్టాక్ అప్పట్లో చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు బ్యాన్ అయిపోయింది పక్కన పెడితే. చాలా అంటే చాలా ట్రెండ్ అయింది అసలు ఆ సాంగ్. అప్పుడు ఏమనిపించింది మీకు? Felt happy. సినిమాలో లేని సాంగ్. No, I felt very happy. I felt very happy for Smita, because Smita is a wonderful person and she is a very hard worker, very big hard worker. I felt very happy for her. I was very happy that I did that song for her. And I was very, very happy to work with Devakata Garu. And I was very happy to work with Karki. Karki is also a good friend of mine. So, yeah. వేదం సినిమాకి మీరు మ్యూజిక్ అందించారా? No. I worked for one of the songs in Vedam. ఓకే. ఏం సాంగ్ అది? ప్రపంచం అనే ఒక సాంగ్. ప్రపంచం. ఒకసారి లిరిక్స్ ఏంటి గుర్తు చేస్తారు? ఓ బేబం ఫాలెన్ ప్రపంచం అదేంటో. I worked for that song. I didn't compose and all. సో మీకు ఇన్ని సాంగ్స్ చేశారు. నేను ఇంకా తమిళ్ మలయాళం గురించి అడగట్లేదు, మా తెలుగు వ్యూవర్స్ కోసం ఓన్లీ దీని మీద మాత్రమే మాట్లాడుతున్నా. మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా ఏది? తెలుగులో there are like few movies. Tamil there are like 4-5 movies. The other films I thought I could have done a better job. But there are out of the 40 films, around 15-20 films are very satisfied. So if I have to name them, it will take a lot of time. But I felt very good. Okay. And I really loved working for those films. సో ఇంతకాలం నుంచి ఒక యంగ్ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. మీకు అవకాశాలు అంత మీరు ఊహించినంత, ఎక్స్పెక్ట్ చేసినంత వస్తున్నాయా? Sometimes yes, sometimes no. Okay. So I've been getting offers. I've been doing music for the last 13 years. I've been doing good offers. Sometimes I'll get some offers and sometimes I won't be able to do it. Kani, whatever offers I'm getting, I'm very happy with them. I'm very, very obliged. I'm very humbled that they are offering me, asking me to do music for their films. So some movies, I've been doing back-to-back films ఇప్పుడు. And so I've been getting offers, no complaints. ఇంకా పెద్ద మూవీస్ అని చెప్పుకుంటే మన ఇండియన్ మూవీని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళిన బాహుబలి లాంటి వాటిల్లో కూడా కీరవాణి గారు చాలా యంగ్ సింగర్స్
యంగ్ సింగర్స్తో పాడించారు కదా, లైక్ యామిని, చాలా కొంచెం కొత్త వాళ్ళతో పాడించారు ఆ టైంలో అని బాగా టాక్ వచ్చింది. అఫ్కోర్స్ వాళ్ళందరూ ఈ వీటిలో అన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేశారు. తర్వాత కొద్ది గొప్ప తెలుసు తెలుగు వ్యూవర్స్కి అయితే వాళ్ళు. అలాంటి ఒక మంచి అవకాశం ఏదైనా ఒక పెద్ద సినిమాకి మీకు వచ్చిందా? కీరవాణి గారి దగ్గర మీరు వర్క్ చేశారు కదా. I've been working with young talents right from my day one. And requirement గురించి చెప్పాలంటే లైక్ ఇప్పుడు ఒక సాంగ్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఐ వాంట్ శ్రేయా ఘోషల్, I'll use Shreya Ghoshal. And if Shreya Ghoshal is not available, what can I do? Who can do something very beautiful compared to how Shreya Ghoshal can deliver? And I'll go with the best. And I've been working with a lot of young talents only. And it is not a big film, it is not a small film only. It's a film. ఓకే. And ఆ ఫిల్మ్కి నువ్వు ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఆ మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు యూ హ్యావ్ టు జామ్ విత్ యంగ్ పీపుల్, బికాజ్ ఒక్కొక్క సింగర్కి ఒక్కొక్క సాంగ్ ఇస్తే ఒక్కొక్క సాంగ్ సింగర్కి ఒక కలెక్షన్ వస్తుంది. అండ్ వీల్ బీ హ్యాపీ టు కాంట్రిబ్యూట్ దట్ కలెక్షన్ ఫర్ దట్. అంతే. ద మోర్ హార్డ్ యూ వర్క్, ద మోర్ ద మోర్ క్వాలిటీ యూ షో ఇన్ యువర్ వర్క్, వీ విల్ కీప్ ఆఫరింగ్ యువర్ వర్క్. సేమ్ థింగ్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. If we keep showing our quality only, we'll get our. సో మొదట్లోనే అడగాల్సిన ప్రశ్న ఒకటి, మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్? MS విశ్వనాథన్ సార్, ఇళయరాజా గారు, రెహమాన్ సార్, మై గురు గారు, మై డాడీ, జాన్ విలియమ్స్ సార్, హన్స్ జిమ్మర్ సార్, Beethoven. There are a lot of people, because the reason why I'm telling you this, because this is the most wrong question you can ask a music composer. కరెక్టే. ఒక్కరిని ఎంచుకోమంటే ఎవరు ఎంచుకోలేరు, జస్ట్ ఇది ఒక క్వశ్చన్ ఉంది కాబట్టి. ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్లో చాలా మంది ఉన్నారు, లాట్ ఆఫ్ అరబ్ మ్యూజిషియన్స్ ఉన్నారు. సో నాకు అండ్ నితిన్ సాని అనే ఒక ఇండియన్ బ్రిటిష్ మ్యూజిషియన్, ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిషియన్స్. అండ్ అలాంటి చాలామంది ఉన్నారు. ఓకే. అయితే సాంగ్ ఏదైనా లేటెస్ట్గా రిలీజ్ అయ్యి బాగా హిట్ అయ్యి మిమ్మల్ని కూడా బాగా అట్రాక్ట్ చేసింది ఏదనుకోవచ్చు రీసెంట్ టైమ్స్లో? అది ఇండివిజువల్దైనా మూవీదైనా ఏదైనా, ఎనీ లాంగ్వేజ్. One song that we've been constantly listening whenever my friends and I come is number one, Vati Coming. That Vijay's master movies, that one, Vati Coming, Vijay's entry music. Okay. That, and we listen to that Top Tucker from Yuvan Shankar Raja. So we keep listening to that song, so it's in my head all the time. అయితే రీసెంట్ అంటే కొంచెం మాస్టర్ మూవీలోది అనుకోవచ్చు. Masteru, a Top Tucker song with Rashmika and Yuvan Shankar Raja. ఓకే. And Badshah. That's because the only reason why I'm saying those songs, because our songs, ఇప్పుడు మా ఫ్రెండ్స్ వస్తే we keep listening to that song. అందరికి కలిపి నచ్చడం గ్రేట్. Yeah, I mean similar taste ఉంది, music taste ఉంది. ఒక్క రకంగా. Yeah, and also they irritate me a lot, so ఏదైనా సినిమాలకి మీరు ఆల్రెడీ కంపోజ్ చేసేసి అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ ఇచ్చేసిన తర్వాత రిలీజ్ అవ్వని సినిమాలు ఉన్నాయా? Yeah, DK Boss. డీకే బాస్ అది రిలీజ్ కాలేదు. సందీప్ కిషన్ మూవీ. That song became a runaway hit, Padipoya అనే ఒక song, but the movie didn't release. I don't know why. I don't even have to ask why. But my song became a hit and I'm happy for it. ఓకే. సో మీ పాత్ర వరకు మీది కంప్లీట్ అయిపోయింది కాబట్టి. It is my duty to do that film, finish that film for my friend. I did it. But unfortunately ఆ సినిమా ఎందుకు రాలేదని తెలియదు. It is what it is. మిమ్మల్ని బాధించిన సంఘటన ఏమైనా ఉందా మ్యూజిక్ రిలేటెడ్గా? DK Boss release. అంతే, ఇంత చిన్న విషయం. Because that song, I remember Bose director and we finished that song in 15 minutes only. And ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అవుతుంది అని అనుకోలేదు. ఏంటి మీరు ఏ సాంగ్స్ చెప్పినా ఏది చెప్పినా చాలా షార్ట్ టైం చెప్తున్నారు, అంత క్విక్గా మ్యూజిక్ చేస్తారు కంపోజ్ మీరు? బికాజ్ యూ డూ యువర్ హోంవర్క్ వెల్. బికాజ్ ఒక మ్యూజిక్ డైరెక్టరు ఒక డైరెక్టర్తో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు ఐ గెట్ టు నో వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ హీ లిసన్స్ టు, ఎలాంటి ఆడియో ఇష్టం, ఎలాంటి సౌండ్ ట్రాక్స్ నచ్చుతుంది వాళ్ళకి. సో అదన్నీ స్టడీ చేసి దెన్ ఐ విల్ కమ్ అప్ విత్ మై ప్లాన్. ఐఎమ్ జస్ట్ బీయింగ్ స్మార్ట్ అబౌట్ ఇట్. దేర్ ఆర్ సాంగ్స్ విచ్ టుక్ 4 days 5 days and all అండి. And there are situations where
I've composed one reel for 2 days. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ మై వర్క్ హ్యాపెన్స్ క్విక్లీ బికాస్ యూ సిట్ విత్ ద డైరెక్టర్ కదా. సో డైరెక్టర్తో కూర్చొని మనం వర్క్ చేస్తున్నప్పుడు తొందరగా అయిపోద్ది. సో I have that small thing in me. That song became such a big hit and they could have capitalized that song's magnitude and they could have released the film. But there might be some reasons that movie didn't release and it didn't release. That's it. మీ గోల్ ఏంటి? I don't have any goals, Andy. Because I don't even know if I'll be alive tomorrow. I'm very thankful for God for giving me one more day, బ్రతకడానికి, prove చేయడానికి. My goal is, if I have to say very, 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 very closer to what my goal is, I just want to make sure people are happy with my music and my mom is happy. That's it. And of course, I'd like to make my friends proud. అండ్ ఇంకొక విషయం అడగలేదు, మీరు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి అక్కడ ఫిఫి సాంగ్ పాడారు అన్నారు కదా, ఇంకే లైన్స్ ఓకే, ఇంకెవరైనా కూడా వచ్చి పాడారా అక్కడ? ఇంకెవరైనా పాడింది ఇక్కడ నవీన్ కమ్స్ చుమ్మా సింగ్ సంథింగ్, వి కీప్ చుమ్మా స్క్రిబ్లింగ్ సంథింగ్. There are few singers who came and sang. Some violinist. I have one violinist in Hyderabad. So whenever I'm here, I jam with him. Not other musicians. All the other musicians are all Chennai musicians. So very few people. I make sure not a lot of people related to work come home. So home is where my home is. ఇంకొక ఫైనల్ క్వశ్చన్ దీనికి సంబంధించి, కొంతమంది మా పేరెంట్స్ ఇచ్చారు లేకపోతే ఫాదర్స్ నుంచి వస్తున్న ఒక ఇన్స్ట్రుమెంట్ అలాంటిది ఉంటుంటాయి కదా కొంతమంది దగ్గర, మూవీస్లో చూసిందే మేము కూడా, అలా ఏదైనా ఉందా మీ దగ్గర? మా తాతయ్య గారు వైలిన్, మా నాన్నగారు హార్మోనియం చెన్నైలో ఉంది. చెన్నైలో ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్.